హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మన ప్రదీప్ రంగనాథ్ గారు నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ చూసడం జరిగింది. సో ఈ మూవీకి అయితే ప్రీమియర్స్ అయితే లేవండి. ఈ రోజే వెళ్ళి థియేటర్లో చూసి వచ్చాను. సో అప్పుడెప్పుడో ఆయన 3 ఇయర్స్ బ్యాక్ లవ్ టుడే అనే మూవీతో వచ్చి ఊపేశారని చెప్పాలి యూత్ని. మరి ఈ మూవీతో ఎలా అనిపించారో ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన హీరో రాఘవ అయితే చిన్నప్పటి నుంచి కూడా చాలా సిన్సియర్ స్టూడెంట్లా ఉంటాడు. బట్ తనకి ఇంటర్మీడియట్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల అయితే బీటెక్లో తనకు 48 బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో అన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకొని తన లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యాడు, సో రాఘవన్ నుంచి డ్రాగన్గా ఎలా మారాడు అన్నదే ఈ మూవీ అంతా. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే రైటింగ్ అండ్ డైరెక్షన్ అండి, ఆ రెండు కూడా టూ గుడ్గా వర్కౌట్ అయ్యాయి. ఈ డైరెక్టర్ ఆల్రెడీ ఒక మూవీ ఉందండి, ఓ మై కడవులే అని. ఆ మూవీలో అయితే ఆల్రెడీ మెస్మరైజ్ చేశారని రైటింగ్తో, ఈ మూవీలో కూడా చేశారని చెప్పాలి. సో ఒక అబ్బాయి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నింటినీ, లవ్ని, ఎమోషన్స్ని, ఫెయిల్యూర్స్ని అన్నింటినీ కూడా ఒక ఆథెంటిక్ వేలో ప్రెజెంట్ చేశారు. సో అందరిలాగా నేను కూడా ట్రైలర్ చూసేది ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకున్నా, లవ్ టుడే లాగా కాదు. మూవీలో చాలా ఉంది మ్యాటర్. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ అలా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి స్టోరీ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే ఎమోషన్స్తో ప్యాక్ ఆడేస్తారని చెప్పాలి. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes అండి, ఎరక్కొట్టి పడేశారు. లిటరల్లీ చాలా మంది అయితే నా పక్కన వాళ్ళు ఏడ్చారు కూడా. సో ఒక ఫ్రాడ్ జరగడం వల్ల ఒక అబ్బాయి లైఫ్ ఎలా మారిందనేది ఎంటర్టైనింగ్గా చూపిస్తున్నాయి. లాస్ట్లో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు ఈ మూవీలో. ఇంకా అన్ని క్యారెక్టర్స్ బిహేవియర్స్ కానీ అవన్నీ కూడా మన ఫ్రెండ్స్ మనము ఎలా బిహేవ్ చేస్తామో అలాగే ఆర్గానిక్గా చూపించారు. దీనివల్ల ఆ క్యారెక్టర్స్కి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఇంకా పేరెంట్స్కి చిల్డ్రన్కి వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ అయితే చాలా హార్ట్ టచింగ్గా చూపించారు. సో ఈ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ స్టోరీని అనే దాన్ని చాలా హార్ట్ టచింగ్గా అండ్ చాలా కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథ్ గారండి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది స్క్రీన్ మీద. టూ గుడ్గా యాక్ట్ చేశారని చెప్పాలి, జస్ట్ కిల్ ఇట్. సో ఫస్ట్ మూవీ కంటే ఈ మూవీలో చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పొచ్చు. సో లవ్ టుడేలో అయితే ఎంటర్టైనింగ్గా చూపించారు, ఇందులో అయితే ఫుల్ ఎమోషనల్గా చూపించారు ఆయన. అండ్ అనుపమ గారు చాలా డీసెంట్ రోల్ పడిందండి. ఫస్ట్ హాఫ్లో అయితే ఒక 30 minutes ఉంటారు, అక్కడతో స్టోరీ అయిపోయింది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో కరెక్ట్ టైంకి మళ్ళీ ఎంట్రీ ఇస్తారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటే అనుపమకు కూడా మంచి పేరు వస్తుంది అనిపించింది. ఇంకా గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు, ఇంకో హీరోయిన్ రావిడు, వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్కి తగ్గట్టు వాళ్ళైతే బాగానే చేశారు. కిమ్మిలో సినిమాటోగ్రఫీ అండి చాలా కూల్గా అనిపించింది, చాలా బ్రీజీ ఫీలింగ్ వచ్చింది. ఇంకా బీజిఎం అండ్ సాంగ్స్ బై జేమ్స్ పీజే. సో సాంగ్స్ పెద్దగా అనిపించలేదు కానీ బీజిఎం అయితే సోల్ ఆఫ్ ది మూవీ అని చెప్పాలి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్లో కొట్టారు, చాలా బాగుంది. సో అలా గ్రేడింగ్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ చాలా బాగుండేలా చూసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ అనిపించిందండి. డబ్బింగ్ కూడా టూ గుడ్గా ఉంది, ఎక్కడ కూడా మనం డబ్బింగ్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలగదు. ఒక్క మిస్టేక్ కూడా కనిపించదు నాకైతే మూవీలో. ఇంకా ఎమోషన్ అయితే ఆన్ పాయింట్ ఉందని చెప్పాలండి. ఎస్పెషల్లీ అబ్బాయిలకి చాలా వరకు కనెక్ట్ అవుతారు ఏదో ఒక సీన్లో, నాకు తెలిసి మీరైతే అసలు మిస్ అవ్వద్దు. అలానే లాస్ట్లో వచ్చే స్పెషల్ క్యామియో అసలు మిస్ అవ్వద్దు. కిమ్యూలో అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ 30 minutesకి మూవీ బాగా వెళ్తున్నప్పుడు ఒక బ్రేక్ పడుతుంది, అక్కడ నుంచి ఇంటర్వెల్ వరకు మంచి ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. బట్ కాకపోతే ప్రొసీడింగ్స్ అనేవి చాలా ఫ్లాట్గా అనిపిస్తాయి. అండ్ మళ్ళీ ఇంటర్వెల్ నుంచి అయితే మూవీ అంతా మారిపోతుంది, స్టోరీ అంతా. సో మళ్ళీ అనుపమ వచ్చిన దగ్గర నుంచి మూవీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ అలానే సాంగ్స్ అయితే ఈ మూవీకి బిగ్గెస్ట్ లెట్ డౌన్ అండి. ఒక్క సాంగ్ కూడా రిజిస్టర్ అవ్వలేదు నాకైతే. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ని బాగా రాసుకుని ఉంటే ఇంకా మంచి బెటర్ అవుట్పుట్ వచ్చేది. సో ఫైనల్గా ఈ మూవీకి మన వచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఎంటర్టైన్ మూవీ అండి, ఇది ఒక ఎమోషనల్ మూవీ అని చెప్పొచ్చు. సో బాయ్స్ అయితే అస్సలు మిస్ అవుతుంది, ఈ మూవీని పక్కా ట్రై చేయండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.